హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ కిందట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ జేఎన్టీహెచ్ కింద చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కంగారు పడతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఒక బిగ్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్లి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, జేఎన్‌టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. దేని అవసరం దానికి ఉంటుంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లో వెళ్తే ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి లాక్‌డౌన్ టైంకి ముందు జరిగినన్ని క్యాంపస్ ఇంటర్వ్యూలు గానీ, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు గానీ సరిగ్గా జరగట్లేదు. అయితే మరి అఫిలియేటెడ్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే, యూనివర్సిటీలో మాత్రం చాలా మందికి కూడా క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారానే రిక్రూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బెంగుళూరు సైడు, తమిళనాడు సైడు, కేరళ సైడు, ఇటు సైడు కలకత్తా సైడు వీళ్ళకి ప్లేస్‌మెంట్స్ ఇస్తా ఉన్నారు. అది ట్రిపుల్ ఈఏ గానివ్వండి, మెకానికలే గానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. కోర్ గ్రూపులకొచ్చేసరికి బాగా అవకాశాలైతే ఈ సంవత్సరం బాగా పెరిగిపోయినాయండి. ఈసీఏ గానివ్వండి, ట్రిపుల్ ఈఏ గానివ్వండి. ఈ 2 బాగా పెరిగిపోయినాయి. ఇక సీఎస్‌సి అంటారా కొంచెం డౌన్‌లో ఉంది కాబట్టి అది కూడా కొంచెం ఒక ఛాన్స్ ఉంది చెప్తాను. ఇక అఫిలియేటెడ్ కాలేజ్ చూసుకున్నట్టయితే అసలు ఆఫ్ క్యాంపస్‌లు గానివ్వండి, ఆన్ క్యాంపస్‌లు గానివ్వండి ఏది కూడా జరగట్లేదు. మరి వీళ్ళు బయటికెళ్తే ఏం చేయాలి? ఈ కూలి పనులు వీటికి చేసుకోవడమేనా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మెసేజ్‌లు పెడతా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళ కోసం వచ్చేసరికి ఏంటంటే ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ ఏదైతే ఉంటదో, అంటే ఇప్పుడు ఫ్రెషర్‌గా అయితే కోర్సులేం నేర్చుకునే పనుండదు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీటి ద్వారా వెళ్ళొచ్చు. కానీ ఇది కాకుండా ఆఫ్ క్యాంపస్‌లో, ఆన్ క్యాంపస్‌లో కింద జరగకపోతే బయటికెళ్ళిన తర్వాత ఒక కోర్స్ ఉంటది. అది డిమాండ్‌లో ఉన్న కోర్సు. కాంపిటీషన్ తక్కువ ఉన్న కోర్స్ అయితేనే మీకు జాబ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దాని మీద బాగున్నాయి జాబ్స్. దాని మీద ట్రై చేసుకోవచ్చు. జావా వచ్చేసరికి ఫుల్ కాంపిటీషన్ ఉంది. డాట్ నెట్ అలాగే ఉంది. సో, ఇట్లా కొన్ని కొన్ని సెలెక్టివ్ ఉన్నాయన్నమాట. మీరు అమీర్‌పేట ఎళ్తే చెప్తారు. ఇక అది కాకుండా మాకు వద్దు ఫ్రెషర్‌గానే జాబ్ కావాలంటే మీరు చేయాల్సిన పనేంటంటే, అఫీషియల్ వెబ్‌సైట్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి కూడా. దాంట్లోకి వెళ్లి మీ ప్రొఫైల్ ఫిల్ చేసేసి మీ రెజ్యూమ్ పెట్టినప్పుడు దేశంలో ఎక్కడ జరిగినా మీకు క్యాంపస్ డ్రైవ్‌కు కాల్ లెటర్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన విధానాలే, టెస్ట్ చేసిన విధానాలే. నేను కూడా చాలా సార్లు అవి చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే అది ఫాలో అవ్వండి. చాలా మందికి తెలియని విషయం అదే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ ఉంది. దాని వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ప్రొఫైల్ ఫిల్ చేయండి. ఇంకా టీసీఎస్ ఉంది. దాని వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి దాని ప్రొఫైల్ ఫిల్ చేయండి. ఇలా ప్రతిదానికి కూడా మీ రెజ్యూమ్ అనేది పెట్టండి. ఇవన్నీ వద్దు అనుకుంటే స్టార్టప్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో నెట్‌లో గూగుల్ చేసుకొని లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్సనల్‌గా వెళ్లి సర్టిఫికేట్ రెజ్యూమ్ ఇస్తే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇస్తారు. స్టార్టింగ్ సాలరీ తక్కువైనప్పటికి కూడా. సో, ఇవి మార్గాలు. మీరు టెన్షన్ పడేది ఏం లేదు. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.